ఆనాడు చెత్తనా కొడుకు వాడెవడు కొలాయి నాని గుడివాడ గూట్లేగాడు. అదే నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్లకార్డులు పట్టుకొని వస్తే కారుల వైపు నుంచి రాకుండా ఇటువైపు నుంచి వచ్చారు అధ్యక్ష, అట్లా రావచ్చా, ఎవరైనా గేట్ లోపలికి ప్లకార్డులు పంపిస్తారా అన్న నీచపు నా కొడుకు. అదే ప్రభుత్వ వైసీపీ నాయకులు కార్యకర్తలు, ముఖ్యంగా ఈ రోజు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి, మోహన్ రెడ్డితో సహా మరి ఈ రోజు ప్లకార్డులు పట్టుకొని పేపర్లు పట్టుకొని గేట్ లోపలికి ఎలా వస్తారు, ఎవరు రానిస్తారు? మీరు చెప్పిందే కదా, మీరు నేర్పించిందే కదా, మీ దగ్గర నేర్చుకుందే. అది మీ కొరువులు మా కొరువులా? అంటే ఈ ప్రజాస్వామ్య రూల్ ఇది. మీదైతే తాలిబాన్ల రూలా, మీకు జగన్మోహన్ రెడ్డి రూలా, మీకు రాజుల రూలా? మీరు ఏదైతే చేశారో ఈ రోజు అదే నడుస్తా ఉంది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు అయితే వెళ్ళకూడదు. ఈ రోజు మీరే తెలిపోవచ్చా? అంటే మీ ఇష్టానుసారమా? మీ అమ్మ మొగుడు జాగిరి అనుకుంటా ఉన్నావు ఇదేమన్నా, అయితే మీరేమన్నా కొనేసారు అనుకున్నావా? అసెంబ్లీ అంటే ఒక దేవుడు గుడి లాంటిది. అసెంబ్లీ ఉన్న ఏరియా ఒక మంచి పవిత్రమైన నగరంగా మేము చూస్తాం.